నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మండలి రద్దు చంద్రబాబు నాయుడు గారు సంచలన నిర్ణయం తీసుకున్నట్టు మనకు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అసలు ఏం జరుగుతుంది? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మశ్రీ, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో మండలి రద్దు అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు? అంటే శాసన మండలి శాసనసభ అని రెండు విభాగాలు ఉంటాయమ్మా. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేచర్లో చట్టసభ అంటే ఈ రెండు కలిపితేనే చట్టసభ. ఒకటేమో పీపుల్స్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వాళ్ళు లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఉంటారు. కౌన్సిల్ అనేది అప్పర్ హౌస్, ఎగువ సభ అంటారు. దీన్నే పెద్దల సభ అని కూడా అంటారు. మన ఎక్కడైనా కూడా పార్లమెంట్లో లోక్సభ, రాజ్యసభ, అలాగే అసెంబ్లీ, లెజిస్లేటివ్ కౌన్సిల్, లెజిస్లేటివ్ అసెంబ్లీ, లెజిస్లేటివ్, ఇది పెద్దల సభ. దీనిలో కొంతమంది ప్రముఖుల్ని నామినేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. వివిధ విభాగాల్లో ప్రముఖుల్ని, కళాకారులను చేసుకోవచ్చు, లేకపోతే సంఘ సేవకులను చేసుకోవచ్చు, అలాగే ఒక విద్యా రంగం నుంచి కొంతమందిని చేసుకోవచ్చు, టీచర్స్ నుంచి కొంతమంది ఎన్నికవుతారు, ఇందులో గ్రాడ్యుయేట్స్ నుంచి కొంతమంది ఎన్నికవుతారు. ఇట్లా తర్వాత ప్రభుత్వం కొంతమందిని ఒక ఆంగ్లో ఇండియన్నో ఇద్దరినో నామినేట్ చేసే ఫెసిలిటీ కూడా ఉంది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీకి. ఎందుకంటే బ్రిటిష్లో కొంతమంది ఇక్కడ బ్రిటన్ వాళ్ళు తర్వాత ఇండియన్స్కి కలిపి పుట్టిన పిల్లల్లో ఆంగ్లో ఇండియన్స్ అంటారు. వాళ్ళు ఒక జాతిగా ఇక్కడ వాళ్ళు ఎగ్జిస్టెన్స్ అవుతున్నారు. వాళ్ళ కల్చర్ వేరు, లాంగ్వేజ్ కూడా ఇంచుమించు ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడతారు. వాళ్ళకు కూడా ఇందులో ప్రాతినిధ్యం దొరుకుతుంది అన్నమాట. తర్వాత అట్లాగే కొంతమంది పొలిటీషియన్స్ సీనియర్స్ అయిపోయి రిటైర్ అయినప్పుడు వాళ్ళ సర్వీసెస్కి కావాలనుకుంటే గవర్నర్ ద్వారా ప్రభుత్వం క్యాబినెట్ రికమెండ్ చేసి శాసనసభలో మండలిలోకి ఇస్తుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఈ దిగువ సభలో పాస్ అయిన బిల్లులు ఎగువ సభలో కూడా పాస్ అవ్వాలి, పెద్దల సభలో. ఇప్పుడు ఎక్కువ బలం ఈ మొత్తం టోటల్ 58 అయితే 38 మెంబర్స్ వీళ్ళే ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ బలం ఎక్కువగా ఉంది. అంతకుముందు కూడా కొంత శాసనసభ్యుల బలం కూడా ఉంది కదా. ఇప్పుడు తర్వాత టీడీపీకి వచ్చేటప్పటికి 8 మంది ఉన్నారు. అట్లా ఇండిపెండెంట్స్ ఒక 4 ఉన్నట్టున్నారు. కొన్ని సీట్స్ వేకెంట్ కూడా ఉన్నాయి. ఏదున్నా కూడా శాసన మండలిలో బలం అనేది వైఎస్ఆర్సీపీకి ఎక్కువ ఉంది. శాసనసభలో బిల్లు ఆమోదించినా కూడా ఇక్కడ కొంచెం బ్రేక్ పెట్టే అవకాశం ఉంది. దాని మూలన ఆ బిల్లు గవర్నర్కి వెళ్ళటానికి వీలు అవకాశం ఉండదు. కొన్నిసార్లు ఈ బిల్స్ ఒక్కోసారి అంటే ఒక్కోసారి పార్లమెంట్కి కూడా వెళ్ళాల్సిన బిల్స్ ఉంటాయి కొన్ని. ఇక్కడ కూడా పాస్ అవ్వందే అక్కడికి తీసుకోరు అనమాట. కాబట్టి గతంలో 85లో కూడా ఎన్టీ రామారావు గారు ఎలక్ట్ అయినప్పుడు కూడా వీళ్ళు శాసన మండలిలో సభ్యులు ఎక్కువగా ఉండి అప్పుడు రోషే గారు కూడా ఇందులో ఉండేవాడు అనమాట. బాగా ప్రభుత్వం మీద విమర్శలు చేయటం, రెండోది బిల్లులు పాస్ అవ్వకుండా డిలే చేయటం, దాని మీద డిస్కషన్స్ పెట్టి రిజెక్ట్ చేయటం, ఈ రకంగా కొన్ని ప్రజలకి అనుకూలమైన బిల్లులని అసెంబ్లీ పాస్ చేసినా కూడా ఈ శాసన మండలి ఒక అడ్డంకిగా తయారైంది. అంటే ప్రభుత్వం అనుకున్న చట్టాలను చేయలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఆయన 85లో అసలు శాసన మండలిని రద్దు చేస్తూ తీర్మానం చేశాడు శాసనసభలో. ఆ తర్వాత అది పార్లమెంట్కి కూడా వెళ్ళాలనుకుంటాను, ప్రెసిడెంట్ కాన్సెంట్కి వెళ్ళాలి. చేసి పంపించినప్పుడు కూడా దాన్ని బిల్లు పాస్ చేయకుండా చాలా అడ్డంకులు సృష్టించినా కూడా ఈయన గట్టిగా నిలబడి బిల్లుని పార్లమెంట్కి కూడా పంపటం, ప్రెసిడెంట్ కాన్సెంట్ తీసుకోవటం. అప్పుడు 85లో రద్దయిపోయింది అసలు ఇది. మనకి అప్పుడు 2 సభల్లో లేదు, ఒక సభే ఉంది, దిగువ సభే, అసెంబ్లీయే. కానీ చాలా రాష్ట్రాల్లో ఇట్లా క్యాన్సిల్ చేసిన సందర్భం ఉంది. ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో ఒక అసెంబ్లీ మాత్రమే ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ లేవు. కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎక్కువ రాష్ట్రాల్లో అయితే ఉన్నమాట వాస్తవమే. కానీ ఇప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ కూడా ఏర్పడేటట్టు ఉంది. కాబట్టి ఈ తలనొప్పి అంతా లేకుండా శాసన మండలిని రద్దు చేసేసుకుంటే కనుక పెద్ద ఇబ్బంది ఏం లేదు. అది ఊరికే పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం ఒక్కోసారి కొన్ని దిగువ సభలో ఎమోషనల్గా అయిన తప్పులు దొర్లిన ఆమోదించడంలో వీళ్ళు దాన్ని సవరిస్తారనే ఉద్దేశం మీద పెట్టారు. కానీ ఇది రాజకీయంగా ఉపయోగించుకుని ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టడానికి వాడుకుంటున్నారు. అందువల్ల ఈ కౌన్సిల్ని గతంలో కూడా రద్దయింది. మళ్ళీ 2007లో ఐ థింక్ నేను అనుకోవటం అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత
దీన్ని పునరుద్ధరించాడు. అప్పటి వరకు తెలుగుదేశం వాళ్ళు పునరుద్ధరించడానికి దీన్ని ఎప్పుడు ప్రయత్నించలేదు, వాళ్ళకి అవసరం కూడా రాలా. వీళ్ళకి ఏంటంటే రాజకీయ నిరుద్యోగం ఉంది కాబట్టి ఎంతో కొంతమందిని ఎమ్మెల్సీలుగా ఇస్తే కొంత వెసులుబాటు వస్తుంది వీళ్ళకనే ఉద్దేశం మీద నేను కూడా రాజశేఖర రెడ్డి గారు రివైవ్ చేశాడు, పునరుద్ధరించాడు. అప్పటి నుంచి కొనసాగుతుంది. అందువల్ల ఎవరైనా కూడా అక్కడ బలం లేకపోవటం, ఈ సభ వలన పెద్ద ఉపయోగం లేని పక్షం లేదు అనే ఉద్దేశం మీద రద్దు చేస్తున్నారు. అది రాజ్యసభ వేరు. రాజ్యసభ ఇలా కాదు. రాజ్యసభ ప్రతి శాసనసభ నియోజకవర్గాల అసెంబ్లీల నుంచి కూడా ఎలక్ట్ అవుతారు అందులో మెంబర్స్, అన్ని అసెంబ్లీస్ నుంచి. అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం దాంట్లో ఉంటుంది. ఇది కాకుండా కొంతమంది మేధావుల్ని, విద్యావేత్తల్ని, సామాజికవేత్తల్ని, వివిధ రంగాల్లో ప్రముఖుల్ని కూడా రాష్ట్రపతి ద్వారా నామినేట్ చేసి ఆ సభలో ఉంచుతారు, పెద్దల సభలో. అట్లా అన్నమాట. వెటరన్స్ని అప్పట్లో అయితే స్వతంత్ర సమరయోధులు పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఇంకా స్వతంత్ర సమరయోధులు మిగిలి ఉన్న సందర్భం తక్కువ. అసలు ఉండవాళ్ళు రాగలిగిన వయసులో లేరు. కాకపోతే వివిధ రంగాల ప్రముఖులు ఇప్పటికీ చేస్తున్నారు. క్రికెటర్లను కూడా చేశారు, సచిన్ టెండూల్కర్ను కూడా చేశారు. అట్లా చాలామంది క్రీడారంగంలో చేయటం ఈ మధ్యలో వచ్చింది. అంతకుముందులో క్రికెట్ వాళ్ళని చేసేవాళ్ళు కాదు. ఇంకా ఏమైనా స్పోర్ట్స్ అథ్లెట్స్ని ఇలాంటి వాళ్ళని చేశారు. పాత్రికేయులు చేస్తారు, ప్రముఖ న్యాయవాదులు చేస్తారు, ప్రముఖ డాక్టర్లు చేస్తారు, ప్రముఖ సామాజికవేత్తలను చేస్తారు, ఆర్థిక శాస్త్రవేత్తలను చేస్తారు. తర్వాత ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి ప్రముఖులను కూడా రాజ్యసభకి నామినేట్ చేసే అవకాశాలు ఇవన్నీ ఉండేవి. నిజంగా కూడా అది పెద్దల సభలాగానే ఉండేది. అసెంబ్లీల్లో ఎక్కువ రాజకీయం ఎంటర్ అయ్యి వీళ్ళు రాజకీయంగా పనికొచ్చేటందుకు కావాల్సిన సభ్యులను గవర్నర్ ద్వారా నామినేట్ చేయించుకోవటం ఇవన్నీ జరుగుతున్నాయి. అందువల్ల బహుశా నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు గారు ఇంక పూర్తి నిర్ణయానికి రాపోయినా ఆయనకి అది అవసరం కావచ్చు. ఎందుకంటే ఇది ఒక అడ్డంకి అయిన పరిస్థితుల్లో దాన్ని తొలగించడమే బెటరు. ఇప్పుడు మనకి పనికిరాని అంగం సపోజ్ ఇప్పుడు ఆరో ఏళ్ళు ఉందనుకోండి, ఏం ఉపయోగం లేదు, అది ఏలాడేసుకు తిరగటం తప్ప. అట్లాంటప్పుడు సర్జరీ ద్వారా తీసేస్తే ప్రశాంతంగా ఉంటుంది. ఇది కూడా అలాంటిదే పరిస్థితి. కాబట్టి నేను అనుకోవటం ఇప్పటికీ ఆలోచన వచ్చినా రాకపోయినా రేపు సీరియస్గా ఆయన ముఖ్యమంత్రిగా పరిపాలన సాగించే సందర్భంలో ఇది ఎంత అడ్డంకి అనేది ఆయనకి ఆచరణాత్మకంగా కూడా తెలుస్తుంది. అప్పుడు ప్రజలు కూడా గమనిస్తారు ఈ కౌన్సిల్ అనేది అసెంబ్లీ చేసిన చట్టాలని, మన ప్రతినిధులు చేసిన చట్టాలని బ్రేక్ పెట్టడానికి పనికొస్తుంది, జాప్యం చేయడానికి పనికొస్తుంది, ఆపేయటానికి పనికొస్తుంది. కాబట్టి దీంతో పెద్ద ఉపయోగం లేదు అనే భావన ప్రజల నుంచి కూడా వచ్చినప్పుడు ఆయన తప్పకుండా ఆ ప్రతిపాదన చేసి దాన్ని రద్దు చేయించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇదేమి కొత్తది, మన రాష్ట్రంలో జరిగింది ఒకసారి, ఇది రెండోసారి అవుతుంది ఒకవేళ రద్దు చేస్తే. అట్లా కొన్ని రాష్ట్రాలు. తర్వాత ఖర్చుతో కూడిన వ్యవహారం కూడా. ఇప్పుడు వీళ్ళు ఉపయోగపడినా పడిపోయినా దాదాపు ఎమ్మెల్యే అంత వేతనాలు ఇవ్వాలి, బత్యాలు ఇవ్వాలి, దీని మెయింటెనెన్స్ కూడా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఉపయోగం లేకపోయినా అంటారు చూడండి, గుర్రం గుడ్డిదైనా దానా తక్కువ తిందని. ఇప్పుడు కళ్ళు లేకపోవచ్చు కానీ పొట్ట అయితే ఉంది, అది తినాలి, దాని డైజెషన్ తగ్గట్టుగాను. కాబట్టి నేను అనుకోవటం ఇంకా కొంత భవిష్యత్తు తర్వాత అయినా ఈ ప్రతిపాదన వచ్చినా ఎవరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. దానికి పెద్ద ఇంపార్టెన్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా.